నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముగిసిన స్టేట్ లెవెల్ పోలీస్ స్పోర్ట్స్ వేడుకలకు హాజరైన డీజీపీ జితేందర్ నా గెలుపును సోనియాకు గిఫ్ట్గా ఇస్తా నిరుద్యోగులకు అండగా ఉంటారని నరేందర్ రెడ్డి హామీ గ్రాడ్యుయేట్స్ కు అండగా నిలుస్తా యువ సదస్సులో హామీ ఇచ్చిన యాదగిరి శేఖర్ రావు జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని డీజీపీ జితేందర్ అన్నారు. కరీంనగర్ కేంద్రంగా గత 4 రోజులుగా జరిగిన 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు ముగిశాయి. నగరంలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీసు ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ కమిషనరేట్ సాయుధ బలగాలు డీజీపీకి గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం ఇటీవలే ఆధునీకరించిన పరేడ్ గ్రౌండ్ ను ఆయన ప్రారంభించారు. విజయవంతంగా పోటీలను నిర్వహించిన సిపి అభిషేక్ మహంతిని అభినందించారు. జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారని చెప్పారు. జాతీయ స్థాయిలో క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రథమ స్థానం సాధించేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ తో పాటు ఐజీపీ స్పోర్ట్స్ తెలంగాణ రమేష్ రెడ్డి, ఐజీపీ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, కోఆర్డినేషన్ డీఐజీ గజరావ్ భూపాల్, రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, ప్రొబేషనరీ వసుంధర, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈ ఎండలో కూడా ఇంత ఉత్సాహం ఉందంటే మీరు ఎంత కష్టపడి ఇక్కడ ప్రాక్టీస్ చేసి గేమ్స్లో ఎంత ఉత్సాహంతో మీరు పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు కూడా హెల్త్తో కూడా అంత ఉత్సాహం అంటే నిజంగా దిస్ ఈజ్ అ ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్. ఇరవై 21 రోజుల్లో మొత్తం మాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. 21 రోజు అంటే 3 వీక్స్ ఎగ్జాక్ట్లీ. డీజీ గారు అలాగే ఐజీ స్పోర్ట్స్ రమేష్ రెడ్డి సార్ మాకు ఈ బాధ్యత అప్పగించిన వెంటనే మా టీం మొత్తం కూడా ఫస్ట్ టైం 7 years తర్వాత జరుగుతుంది కాబట్టి అది కూడా కరీంనగర్లో ఫస్ట్ టైం అందరు కొద్దిగా ఆలోచించారు ఎలా చేయాలని. కానీ పోలీస్లో ఉండే టీమ్ స్పిరిట్ ఏంటంటే నాకు కూడా 14 సంవత్సరం సర్వీస్ తర్వాత ఈరోజు తెలిసింది. ఎందుకంటే పైన నుంచి మొన్న ఒక సర్వే వచ్చింది న్యూస్ పేపర్లో, మీరు చూసేవారు. ఒక నేషన్ వైడ్ సర్వే జరిగింది, ఏ పోలీస్ మంచిగా ఉంది, ఏ లెవెల్లో ఉంది. సర్వేలో తెలంగాణ పోలీస్ నంబర్ 1 పోలీస్ వచ్చింది. మన దగ్గర కూడా ఎవరూ లేరు. తర్వాత మొన్న డ్యూటీ మీట్ కూడా జరిగింది. సో డ్యూటీ మీట్లో ఎవరు నంబర్ 1 వచ్చారు? తెలంగాణ పోలీస్. నౌ ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ టైం తెలంగాణ టీమ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్కడ రావాలి? నంబర్ 1. సో అందరూ లార్జ్ నెంబర్లో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత ప్రిపరేషన్ చేయాలి. సో లెట్ us see నెక్స్ట్ టైం మనకి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడల్స్, ట్రాఫీస్ రావాలి. put up the logo of the meet and also flag for the sports meet. So that flag and logo will continue for years together in future. So I am very happy. He has done a wonderful work. I congratulate him once again. కరీంనగర్లోని కోతిరాంపూర్లో మోడీ స్కోడా కార్ షోరూం నందు నూతనంగా రూపొందించిన కైలాన్ కారును ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన షోరూం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన కారును జనరల్ మేనేజర్ షరీఫ్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్లతో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం నూతన కారును జనరల్ మేనేజర్ షరీఫ్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్లతో కలిసి గంగుల ప్రారంభించారు. అనంతరం నూతన కైలాన్ కారును
ఎమ్మెల్యే గంగుల టెస్ట్ డ్రైవ్ చేశారు. స్కోడా కంపెనీలోనే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన కారుగా కైలా మిగిలిపోతుందని జనరల్ మేనేజర్ షరీఫ్ అన్నారు. ప్రత్యేకమైన సదుపాయాలతో ఈ కారును రూపొందించారని తెలిపారు. స్కోడా కంపెనీలో ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారు చేశారని బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ అన్నారు. 5 స్టార్ రేటింగ్తో వాహనం ముందు వరుసలో ఉన్నట్టు చెప్పారు. 8 లక్షల రూపాయలకే అనేక సదుపాయాలు గల 4 మోడళ్లతో 7 రంగులతో వాహనదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, నాయకులు నందెల్లి మహిపాల్, కర్ర సూర్యశేఖర్, సీఈఓ స్టీవెన్, కంపెనీ జనరల్ మేనేజర్ షరీఫ్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్, సర్వీస్ మేనేజర్ రాజు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన కరీంనగర్లో స్కోడా షోరూంలో కొత్తగా కైలాక్ అనే కారు లాంచ్ చేశారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారు వారి ఆధ్వర్యంలో వెహికల్ అనేది లాంచ్ చేయడమైంది. స్కోడా కైలాక్ అనేది ఇండియన్ రోడ్స్కు అనుకూలంగా డిజైన్ చేయబడింది. ఆల్రెడీ 5 స్టార్ రేటింగ్ గూగుల్ ఎన్క్యాప్ రేటింగ్ వచ్చింది. దీనికి 7,89,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఇది 7 కలర్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కిలోమీటర్కి 24 పైసలు చొప్పున స్కోడా ఛార్జ్ చేస్తుంది. స్కోడా షోరూంలో ఆల్రెడీ వెహికల్ డిస్ప్లేలో ఉంది, టెస్ట్ డ్రైవ్ రెడీగా ఉందండి. కరీంనగర్ ప్రజలకు అందుబాటులో షోరూమ్ కోతిరాంపూర్లో ఉంది. ఈరోజు మేము ఇక్కడ 11 o'clockకి కైలాక్ అనే కొత్త వెహికల్ని లాంచ్ చేసాము. మనము కైలాక్ అనేది ఫస్ట్ టైం స్కోడాలో వచ్చేసి, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే మనకు ఫస్ట్ ఫ్యాబియా ఉన్న తర్వాత ఇప్పుడు మనకు అనుకూలంగా మన కస్టమర్కి అందుబాటులో ఉండగలిగే ప్రైస్లో 7.89 lakhsలో మనకు కైలాక్ వెహికల్ అనేది వచ్చిందనమాట. సో కూల్ బాక్స్ కానివ్వండి, చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా కైలాక్లో వచ్చేసాయి అనమాట. సో ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది. సో టెస్ట్ డ్రైవ్స్ కూడా మనం స్టార్ట్ చేసాము ఇక్కడ. సో కస్టమర్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. కస్టమర్కి చాలా కంఫర్టబుల్గా ఉంది వెహికల్. ఇక ప్రకటన విడుదల చేసింది. తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించడం సంతోషంగా ఉందని నరేందర్ రెడ్డి అన్నారు. తన గెలుపును సోనియా గాంధీకి బహుమతిగా అందజేస్తానని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దీంతో పాటు 6 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఇందులో మొత్తం 3,41,000 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ స్థానంతో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకకాలంలో ఒకే సమయంలో 2 ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుండి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఇరువురి పదవీకాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనుంది. నరేందర్ రెడ్డికి టికెట్ రావడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘ నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ అందిస్తానని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలకు అందుబాటులో ఉంటూ ఉద్యోగులు, నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభావంతో ఈసారి పట్టభద్రులు అధికంగా ఓట్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. స్థానిక విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా విద్యాసంస్థను అభివృద్ధి చేశానని చెప్పారు. ఖచ్చితంగా మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్, నా యొక్క విజయం అనేది సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ రూపంలో నేను ఖచ్చితంగా ఇస్తాను. కష్టపడి పనిచేస్తూ మరి ముందుకు వెళ్తాను. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇప్పటి వరకు సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి రావడం జరిగింది. అలాగే ఎన్నో పనులు ఇవల్ల చాలా మరి క్లారిటీగా ఎలాంటి అది లేకుండా చక్కగా పనులు, ఈవెన్ నిన్న మధ్యలో 317 జీవోలో ఉన్న స్పౌస్ కేసెస్ కావచ్చు, మరి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, యూనివర్సిటీ టీచర్ల యొక్క పీరియడ్ని 5 years ఎక్స్టెండ్ చేస్తూ కావచ్చు,
లేదా శాతవాణి యూనివర్సిటీకి మరి నిన్ననే మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి శాంక్షన్ అయిన ఇంజనీరింగ్ తర్వాత లా కాలేజీల విషయంలో కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి ఖచ్చితంగా ఈ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పట్టు ఉన్న ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ఘన విజయం సాధించి మరి ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, అలాగే మల్లికార్జున్ ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ నేను అందిస్తానని చెప్పేసి ఏ ఉద్దేశం కొద్దైతే నమ్మకంతో అయితే మరి నన్ను మరి ఈరోజు ప్రకటించడం జరిగిందో కాంగ్రెస్ అభ్యర్థిగా, తప్పకుండా నేను వర్క్ చేసి ఎక్కడ కూడా కంప్రమైజ్ కాకుండా మరి నిరుద్యోగాల పక్షాన ఉద్యోగాల పక్షాన నిలుస్తూ ఖచ్చితంగా ఘన విజయం దిశగా నేను తీసుకెళ్తూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ మరి దీని యొక్క ఈ విజయ ప్రభావం అనేది రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్ళే దిశగా నేను కృషి చేస్తానని వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువతను ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రోత్సహించేందుకు స్వశక్తి గ్రూపులను ఏర్పాటు చేస్తామని మాజీ ట్రస్మా అధ్యక్షుడు స్వతంత్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన యువత సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇట్టి సదస్సుకు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్కు చెందిన పలువురు యువతీ యువకులు పాల్గొన్నారు. యువత ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పట్టభద్రుల నియోజకవర్గంలో 271 మండలాలు, 42 శాసనసభ నియోజకవర్గాలు, 6 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో లైబ్రరీల ఏర్పాటుతో పాటు ప్రతి మండల కేంద్రాలను విజ్ఞాన కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. యువత తన కాళ్లపై తాను నిలబడేలా ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా యువతను ప్రోత్సహిస్తూ స్వశక్తి గ్రూపులను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి శేఖర్రావుతో పాటు కేతన్, అశోక్ రెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి యువత సదస్సు కరీంనగర్ జిల్లాలనే కాదు, ఇది 13 జిల్లాలకు ఆదర్శంగా ముఖ్యంగా యువత ఏ బాటలో ఉండాలని యువతకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ యువతకు సంబంధించిన ముఖ్యంగా కేతన్, అశోక్ రెడ్డి చాలామంది ఈరోజు దాదాపు 1000 మందిని తీసుకురావడం, ఈ సదస్సు నిర్వహించడం, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నా కొరకు ఈ యువతని తీసుకురావడం, యువతల పట్ల ఆలోచన విధానాన్ని ముఖ్యంగా దాదాపు 271 మండలాలు ఉన్నాయి, 42 శాసనసభ నియోజకవర్గాలున్నాయి, 6 లోకసభ నియోజకవర్గాలున్నాయి. వీళ్ళందరి పట్ల కూడా యువత చెడుదారులు పట్టవద్దు, యువతను కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలని ముఖ్యంగా లైబ్రరీలు కావచ్చు వాటిలన్నింటినీ కూడా కౌన్సిలింగ్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది. థ్యాంక్ యూ. రజనీ ఫెర్టిలిటీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని నిరుపేద దంపతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ గైనకాలజిస్టు రజనీ ప్రియదర్శిని అన్నారు. నగరంలోని రెనే హాస్పిటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే సంతాన సాఫల్య వైద్యానికి ఈ క్యాంపులో నమోదు చేసుకునే దంపతులకు కేవలం 1,50,000కు అందిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ క్యాంపు కొనసాగుతుందని చెప్పారు. నమోదు చేసుకున్న వారిలో లక్కీ డ్రా ద్వారా 10 మంది దంపతులను ఎంపిక చేసి వారికి ఉచితంగా IVF చికిత్సను అందిస్తామని ప్రకటించారు. గత 4 సంవత్సరాలుగా ఇట్టి సేవా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. బంగారు లక్ష్మి స్మారకార్థం ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రెనే ఆసుపత్రి చైర్మన్ బంగారు స్వామి అన్నారు. ఉచిత కీలు మార్పిడి వైద్య శిబిరం ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైద్య రంగంలో వచ్చే ప్రతి ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రాచారి, సీనియర్ ఫిజిషియన్ నిఖిల్ లక్ష్మణ్, క్రిటికల్ కేర్ వైద్యులు కృష్ణారెడ్డి, హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవిందరావు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏటా ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నిర్వహించి అందులో ఉచిత పేద దంపతులకి ఫ్రీ ఓపీ, ఫ్రీ స్కానింగ్ అండ్ దానిపైన చేసే కపుల్ ఎవాల్యుయేషన్లో ఒక 10% డిస్కౌంట్ మీద వాళ్ళకి టెస్టులు చేసి సంతానం కోసం వారికి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో అన్న సలహాలు ఇచ్చి, అంటే కౌన్సిలింగ్ చేసి వారికి ట్రీట్మెంట్ అన్నది చెప్పడం జరుగుతుంది. వరల్డ్ ఉమెన్స్ డే రోజు లక్కీ డ్రా అందరి సమక్షంలో ఓపెన్ చేసి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తాము. అది కూడా యూట్యూబ్లో కూడా లైవ్ రిలే ఉంటుంది. అంటే ఏదైనా వీళ్ళు ఏదైనా చేస్తున్నారు, మా తెర వెనుక ఏదైనా చేస్తున్నారు అనుకుంటారని చెప్పేసి ఓపెన్గా అందరి ముందు ఈవెన్ పేషెంట్స్ని కూడా రమ్మని చెప్తాము. ఆ రోజు 8th రోజు ఈ విధంగా లక్కీ డ్రా ఉంటుందని చెప్పేసి వారి ముందే లక్కీ డ్రా తీయడం జరుగుతుంది.
ఈ ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్కు ఇచ్చేసిన మన రెనీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రాచారి, కన్సల్టెంట్స్, సీనియర్ కన్సల్టెంట్స్ డాక్టర్ నిఖిల్ అండ్ all administrators, Pawan, Arvind and other Reddy staff. అంతర్జాతీయంగా హైయెస్ట్ ఫర్టిలిటీ సక్సెస్ రేట్ ఈస్ 80 to 85% ఓన్లీ. 85% కన్నా ఎక్కడ కూడా నమోదైన దాఖలు లేదు. ఐవీఎఫ్ ఎస్పెషల్లీ అది అంతర్జాతీయ ప్రమాణాలకి ఆల్మోస్ట్ ఇంచుమించు సమానంగా 80 to 85% రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్న మా రజనీ ఫర్టిలిటీ టీంకి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్కు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పోలీస్ కమిషనరేట్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న కిరణ్ కుమార్, షబానా సుల్తానులు గోల్డ్ మెడల్ సాధించారు. మిక్స్డ్ డబుల్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మహబూబ్ నగర్ క్రీడాకారులతో పోటీపడి గెలుపొందారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ పొందారు. ప్రతిభ కనబరిచిన కిరణ్, షబానా సుల్తానాలను సిపి అభిషేక్ మహంతి అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డితో పాటు అభిషేక్ మహంతి, రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర యాదవ్, పోలీస్ అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీగా అశోక్ కుమార్ను గెలిపించాలని టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ నాయకులు కోరారు. నగరంలోని ప్రెస్ భవన్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు అశోక్ కుమార్ను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. ధన రాజకీయాలను ఓడిద్దామని ఉద్యమ నాయకుడైన అశోక్ కుమార్ను గెలిపిద్దామని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. పాలకుల, ఉపాధ్యాయ, విద్యారంగ వ్యతిరేక విధానాలను ధైర్యంగా ప్రశ్నించారని కొనియాడారు. నిజమైన నాయకుడిని ఎన్నుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో పాటు అభ్యర్థి అశోక్ కుమార్, చావ రవి, అనిల్ కుమార్, టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శులు వెంకట్, నన్నబోయిన తిరుపతి, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉన్న వై అశోక్ కుమార్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని 4 పాత జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అధ్యాపకులందరికీ కూడా మీ ద్వారా పిలుపునిస్తున్నాను. ధన సౌమ్యాన్ని ఓడిద్దాం, ఉద్యమ నాయకులైన వై అశోక్ కుమార్ గారిని గెలిపిద్దామనే నినాదంతోనే ఎన్నికలలో కార్యకర్తలందరూ పనిచేయాలని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు కదిలి అందరికీ చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2007లో శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత కానీ వాటికి గ్రాంట్ విడుదల చేయటం కానీ ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు వచ్చినట్లయితే ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీటన్నిటిలో కూడా సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల భర్తీలో కూడా కృషి ఉంటుంది. వీటన్నిటినీ సమస్యలుగా స్వీకరించి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి పరిష్కారమయ్యేంత వరకు నిఖరంగా కృషి చేసే వ్యక్తి ఎవరంటే వై అశోక్ కుమార్ గారే. అలా కాకుండా ఇప్పుడు మిగతా అభ్యర్థులను చూస్తున్నాం, ఏదో వ్యాపారాలు చేసుకొని, అది విద్యా వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇంకో పని చేసుకొని వచ్చి ఇప్పుడు ఆ డబ్బులతో గెలవాలనుకునే వారందరినీ కూడా ఈ కాన్స్టిట్యున్సీలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు చిత్తుగా ఓడించాలని అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా పిలిపిస్తున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓటు వేసి గెలిపించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి ముస్తాక్ అలీ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ముస్లిం గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
విద్యారంగ సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటి పరిష్కారం కోసం అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవని మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉందని చెప్పారు. గత ఏడాది జాబ్ మేళా చేపట్టి వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం జాబ్ మేళా చేపడతామన్నారు. నూతన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యతో పాటు క్రీడలపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. విద్యను వ్యాపారంగా మార్చేందుకు విద్యావేత్తలు ముందుకొస్తున్నారని, కానీ తాము నాణ్యమైన విద్యను తక్కువ ధరలకే అందించామని గుర్తు చేశారు. సామాజిక సేవలో ముందున్న తనకు ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ముస్తాక్ అలీతో పాటు సీనియర్ సిటిజన్స్, ముస్లిం గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతకుముందు సెప్టెంబర్ నుంచి మేము ఆల్రెడీ ప్రతి జిల్లాల వారీగా, ప్రతి గ్రామాల వారీగా, మండల వారీగా తిరుగుతూనే ఉన్నాము. ప్రతి దగ్గరకి వెళ్తే ఏదో ఒక సమస్యకి పరిష్కారం ఏంటంటే అక్కడ ఏ వర్క్ జరగట్లేదు. కొన్ని గ్రామాలలో మాత్రం ఒకటే టీచర్ ఉంది, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి. కొంతమంది దగ్గర అయితే లైబ్రరీ కోసం పుస్తకాలు చదవలేని పరిస్థితి. మనం తెలంగాణలో ఉన్నామా, లేక మనం బీహార్లో ఉన్నామా, లేకపోతే పాత స్టేట్స్లో ఎక్కడైనా అన్డెవలప్డ్ స్టేట్స్లలో ఉన్నామా అని అనిపించింది మేము ప్రతి గ్రామంకి వెళ్తే. ఇప్పుడు మేము ఆల్రెడీ అది అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. మాది ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే గల్లీ నుంచి కార్పొరేట్స్ దాకా కనెక్షన్ బిల్డప్ చేయాలి. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళని ట్రైనప్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనే పేరుతో సెంట్రల్లో పాత డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉండనో బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ దగ్గర సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. తరాన్ మొత్తం మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ యువతకు నా సందేశం ఒకటే, మీలో ఒక్కనిగా మీ ఫోన్ ఎత్తేలాగా, మీకు అపాయింట్మెంట్ అవసరం లేని వారిగా ముందుకొచ్చి అన్న ఈ పని చేయడానికి నువ్వు ఉన్నావు అని చెప్పి మీరు మార్గం ఎంచుకొని నాకు ఓటేయాలని మనవి చేస్తున్నా. ఇవాళ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మరియు ముస్లిం గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు పూర్తి మద్దతు మ్యాండేట్ ఇస్తూ పూర్తి మద్దతు తెలిపినందుకు నేను ధన్యవాదాలు చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయోపరిమితిని మరో 5 సంవత్సరాలు పెంచడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో అధ్యాపకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచే ప్రభుత్వ నిర్ణయం వల్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యాపకుల వయోపరిమితి పెంచడం వల్ల ఆచార్యులు, పరిశోధన విభాగం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చని తెలిపారు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ర్యాంకింగ్ పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, సుజాత, జాఫర్, హరికాంత్, అబ్రరుల్, బకీ, హుమేరా తస్లిం, జయంతి, నమ్రత, పద్మావతి, మనోహర, శ్రీరంగ ప్రసాద్, సరసిజ, మునావర్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు కట్ట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి రాహుల్, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ స్పందించిన తీరు సరికాదని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగం వెరీ బోరింగ్, నో కామెంట్ అని రాహుల్ అంటే సోనియా గాంధీ పూర్ లేడీ, చదివి చివరకు అలసిపోయారంటూ హేళనగా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఆదివాసులను అవమానించడం కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, జిల్లా అధ్యక్షుడు కట్ట రాజ్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము గారు మన భారత రాష్ట్రపతి పార్లమెంట్లో చెప్తున్న సందర్భంగా విషయ సూచికలు తెలియజేస్తున్న సందర్భాన్ని సోనియా గాంధీ గారు ఆమెను బహిరంగంగా విమర్శించడం, వ్యంగ్య పదాలతోని ఆమెను విమర్శించడం, ఆమెను అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా సోనియా గాంధీ గారి ప్రవర్తనను నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ, కరీంనగర్ జిల్లా శాఖ తరఫు నుండి నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని మేము బహిరంగంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు బహిరంగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి క్షమాపణలు చెప్పి. కరీంనగర్లోని జగిత్యాల రోడ్లో గల వివేకానంద రెసిడెన్షియల్ సిబిఎస్ఈ స్కూల్లో క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ జూడో అసోసియేషన్ కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ రచయిత గండ్ర లక్ష్మణరావు హాజరయ్యారు. అనంతరం వివిధ రకాల శకటాల ప్రదర్శనలు నిర్వహించారు. అందులో కృత్రిమ మేధస్సు, సుస్థిరాభివృద్ధి, 2024 భారతదేశం సాధించిన విజయాలు, కరీంనగర్ పట్టణ గొప్పతనాన్ని తెలియజేసేలా శకటాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పోటీల విజేతలకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. తద్వారా భవిష్యత్తు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్ఫూర్తి లభిస్తుందని చెప్పారు. క్రీడలు విద్యలోకి అంతర్భాగమని ప్రతి విద్యార్థి క్రీడలో చురుగ్గా పాల్గొని శారీరక, మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ పోల్సాని సుధాకర్ రావు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ లలితా కుమారి, ప్రిన్సిపాల్ రేణుకా బలివాడ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కరీంనగర్లో మిశ్రమ స్పందన లభించింది. పలు పార్టీలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు అంకెల గారడి అంటూ వ్యాఖ్యానించగా, మరికొందరు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ అంకెల గారడీగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. ఆదాయ పన్ను 12 లక్షల వరకు మినహాయింపు అనడం మధ్యతరగతి ప్రజలను, వేతన జీవులను మభ్యపెట్టడానికేనని తెలిపారు. వాస్తవంగా 12 లక్షల ఆదాయ పన్ను 5% వసూలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగానికి మొండిచేయి చూపించారని ఆరోపించారు. గ్రామీణ పేదలకు, ఉపాధి కార్మికులకు, కష్టజీవులకు ఈ బడ్జెట్లో ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై జీఎస్టీ విధించకుండా అదనంగా ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వము 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అభివృద్ధి బడ్జెట్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు 50,65,345 కోట్లు మేము బడ్జెట్లో కేటాయించామని చెప్పి డమ్మికాలు పలుకుతా ఉన్నారు. కానీ ఈ బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర నిరాశ జరిగింది. 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా సంపన్నులకు బడ్జెటే తప్ప ఇది పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, పేద మధ్యతరగతి వర్గానికి ఏమి ఉపయోగపడేది కాదు. ఇది కేవలం అంకెల గ్యారెంటీ మాత్రమే. గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎన్ని కేటాయించారు, ఎన్ని ఖర్చు చేశారు అనేది కూడా లెక్కలు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము కేటాయిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వ్యాపారులు, ఉద్యోగులకు అత్యంత ఊరటనిచ్చే విధంగా ఆదాయ పన్ను స్లాబ్లను సవరించడం సంతోషకరమని చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారందరికీ జీరో ట్యాక్స్ గా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలతో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర బడ్జెట్ లోపల మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా ముఖ్యంగా మధ్యతరగతి వారికి, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అత్యంత ఊరటనిచ్చే అంశంగా 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును 0% ట్యాక్స్గా నిర్ణయాన్ని తీసుకోవడం భారతదేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల లోపల ఈరోజు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల లోపల కానీ, అదేవిధంగా చిన్న ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ
అందరికీ ఒక పండుగ వాతావరణం లెక్క ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యం లోపల ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఈ విషయాన్ని ప్రకటించిండ్రు. ఈ సందర్భంగా కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్టుమల శ్రీనివాస్ మరి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా మరి ఆదాయ పన్ను శాఖ లోపల ఈ రకంగా వెసులుబాటు కల్పించడం ద్వారా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. ఆటోలో నుంచి జారిపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పురాణం స్పందన అనే 6 ఏళ్ల చిన్నారి స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో డోర్ ఊడిపోవడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Audio Jungle.